హాయ్ అండి. ఈ వీడియో ఏంటంటే గృహప్రవేశానికి ముందు రోజు అనమాట. ముందు రోజు అంటే సాటర్డే అనుకుంటా, సాటర్డే సండే అనుకుంటా, సో అంత గుర్తులేదు. కాకపోతే వీడియో ఏంటంటే మార్నింగ్ అయితే ఉప్మా వేసుకున్నాము. ఉప్మా తింటుర్రు పిల్లలు వచ్చేసరికి. ఇక్కడ మా వదినలు ఇద్దరు వంటకైతే రెడీ చేస్తుర్రు. అంటే ఉప్మా తినేసాము మేము. ఇక్కడ స్టవ్ పైన ఉన్నది కూడా ఉప్మా గిన్నెనే. ఇక్కడనేమో అక్క వాళ్ళు, నాన్న, పెద్ద నాన్న కూర్చొని ఉప్మా తింటారు. నేను వీడియో తీస్తున్నాను అనేసి మా అక్కని ఎత్తి ఇలా కొట్టుకుంటుంది. అంటే ఎక్కువ వీడియోలు ఫోటోలు తీస్తుంటాను కదా అప్పుడప్పుడు, అందుకే కొంచెం ఇరిటేషన్ అన్నమాట నా మీద వాళ్ళకు, ఎప్పుడేంటి ఇవి అనేసి. సో యూట్యూబ్ కోసం తప్పదు కదా. ఇక్కడ మా పెద్ద అక్క అనమాట రైస్ అయితే వండుతుంది. మా అక్క అలాగే మా వదిన తనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో వీడియో తీస్తున్నాను చూడంటే మా అక్క చూడటం లేదు. ఇది వచ్చేసి మాది గేట్ అనమాట. గేట్కి పక్కకి వాటర్ గుంత అయితే ఉంది, పక్కకి బాత్రూమ్స్. అలాగే ఈ ముగ్గులు అయితే నేను, మా చెల్లెలు, మా వదిన ముగ్గురం కలిసేసి నైట్ వేసేసామన్నమాట. ఇంటికి వచ్చేసరికి ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంది, ఆ లైట్స్ పెట్టేశారు. డోర్లకి కూడా సైడ్కి పెట్టేశారు. కడపకి కూడా నేను, మా చెల్లెలు ఇద్దరం కలిసేసి ముగ్గులు వేసాము. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ అమ్మ అనమాట కూర్చుంది. ఇక్కడనేమో వాళ్ళ నిద్రపోతుర్రు. అంటే అది సాటర్డే రోజు, ఇది సండే రోజు అనమాట వీడియో వచ్చేసి. సో సండే నైట్ వరకు అందరు వచ్చేసారనమాట, చుట్టాలు మొత్తం. అక్క వాళ్ళు, మా అత్తయ్య, మా ఆడపడుచు అందరు వచ్చేసారు, వదిన వాళ్ళు. ఇది అనమాట సండే రోజు వ్లాగ్ వచ్చేసి. ఇక పెద్దమ్మ కూర్చొని ఎల్లిపాయ పొట్టు తీస్తుంది, వదినలు ఇద్దరు వంటకు రెడీ చేస్తుర్రు. ఆ వెదర్ వచ్చేసి చాలా బాగుంది. నాన్న కూర్చుండు ఏదో ఏదో డిస్కషన్ చేస్తుర్రు, అన్న, అమ్మ, డాడీ అందరు కలిసి. ఇక ఇక్కడ మెట్లు దిగితే కింద మొత్తం ఫ్లోరింగ్ చేసేసారు. అంటే ఇలాగే ఏమన్నా ఫంక్షన్స్ ఇట్లా తీసుకోవడానికి బాగుంటుంది అనేసి ఎక్కువగా ప్లేస్ అయితే వదిలేశారు. మా అత్తయ్య వచ్చేసింది. ఇక్కడ హనీ వాళ్ళ నాన్నమ్మతో ఏదో మాట్లాడుతుంది. ఇక్కడ వచ్చేసరికి మా అక్క వాళ్ళు బాసనలన్నీ కడిగేశారు. ఇక్కడ నిలబడ్డది మా మేనత్త అనమాట. ఇప్పుడు మా డాడీ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అంటే మాకు కూరాడి ఉంటుంది కదా, అది వచ్చేసి ఆడపడుచు పెట్టాలి, ఇంటి ఆడబిడ్డ అనమాట. ఇక డాడీ వాళ్ళకి చెల్లెలు కాబట్టి తనే పెట్టాలి. ఇప్పుడు మా నాన్న వాళ్ళకి సపరేట్ అయితేనేమో నేను పెట్టాలి. ఇక ఇలా వీళ్ళందరేమో ఈతకి వెళ్ళడానికి రెడీ అవుతుర్రు అందరూ. అన్నయ్య, మా బాబాయ్, కొండయ్య, మా అన్న వాళ్ళు అందరు కలిసేసి. మా మామది ఆటో ఉంది, సో ఆటోలో వెళ్ళడానికి రెడీ అయిపోయారు ఈతకి. ఊళ్ళలోకి వస్తే ఫ్రీడమ్ హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసరికి హనీ వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఆ వాయిస్ ఓవర్కి ఏదైనా ఎఫెక్ట్ వస్తుందనేసి సో నేనే వాయిస్ ఇచ్చేసాను. ఇక గేట్ నుంచి అయితే చూసేద్దాము ఇల్లు ఎలా ఉందనేది చెప్పండి మీరే. ఆ గేట్కి ఎదురుగా రోడే అనమాట, కింద మెట్లు కూడా ఉన్నాయి గేట్కి ముందు దిగడానికి. ఫ్లోరింగ్ బాగా చేశారండి, చాలా బాగా పెద్దగా ఉంది. ఎంతమంది వచ్చినా ఫ్రీగా ఉండొచ్చు కదా అనేసి అలా చేశారు. ఇక పూలు అయితే తెచ్చారు, బంతి పూలు. ఇక దర్వాజలకి, గేట్కి మొత్తం కూర్చేసాము నేను, మా అక్క కలిసేసి. ఇక నైట్ అయ్యింది, పిల్లలు తింటున్నారు, వంటలు అయిపోయాయి, అందరు వచ్చేసారు ఆల్మోస్ట్. కాకపోతే ఇక్కడ మా గృహప్రవేశం మార్నింగ్ కూడా వచ్చారు కొంతమంది. ఇది నైట్ వచ్చేసి వీడియో తీశాను. పూలు కుచ్చేసి కట్టేశాము. పిల్లలు చూడండి హాయ్ అని చెప్పేస్తారు. ఇక గృహప్రవేశానికి ఆ రోజు వంటల ఆయననైతే పిలిచారు వంటల కోసము. ఇక ఏమంటారు, టెంట్ సామాన్